ఎంజాయ్ చేయండి. ఈరోజు ఒక టాపిక్లో సాధించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి అని మనం పెట్టుకుందాం. సాధించే గుణాన్ని అలవాటు చేసుకోవడం. దేన్నైనా సరే సాధించే గుణం అంటే ఎవరు మనుషులు సాధించడం కాదు. ఉంటుంది. ఒకటే సాధించడం అని అంటారు కదా, అట్లా కాదు. మనం అనుకున్నది సాధించడం. ఇప్పుడేంటి ఆరోగ్యం, ఆదాయాన్ని సాధించుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ని, రిలేషన్స్ని సాధించుకోవడం. ఇది సాధించడాన్ని ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇది సాధ్యమవుతుందంటే అనుకున్నది అదే కదా! అందుకోసమే కదా మోటివేషన్ చూడడము, లేకపోతే మనం ఇంకొకరికి మోటివేషన్ ఇవ్వడం, సాధించగల అనేటువంటి ఒక సాధన తత్పరతని బాగా పెంచుకోవాలి. అది అందరికీ సాధ్యమైంది. అయితే కిటుకంత ఎక్కడ ఉంది అనంటే, మనసుని జయించడంలో ఉంది. మనసును జయించిన వ్యక్తి ఆ ధైర్యాన్ని, ఆ త్యాగాన్ని, ఆ కన్సిస్టెన్సీని, పర్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలుగుతాడు. ఇది అసలు సీక్రెట్ మనసుని జయించడం. మనసు ఇటిద్దరికి అనుసంధానకర్తగా బ్రిడ్జిగా ఉంటదండి. ఇటిద్దరికి మనం ఎప్పుడు కూడా ఇట్లా చక్కగా ఇట్లా ఒక డ్రాయింగ్ లాగా వేసుకుంటాం కదా, అట్లా మధ్యలో ఒక చిన్న బాక్స్ లో మనసు అని పెట్టుకుందాము. ఇటిద్దరు ఇటిద్దరిలో. సో దీన్ని అనుకోవచ్చా, ఇది ఇక్కడ మనసు అని. ఓకే, ఇటిద్దరు. దిస్ ఇస్ బాడీ. ఓకే, ఇది మన యొక్క ఎమోషన్స్, ఇంద్రియాలు. ఓకే. ఉమ్, ఇది మనసు అని. ఇటు వచ్చేస్తే బుద్ధి, ఇది ఆలోచన. ఈ రెండిటికి మూలమైన ఆలోచనలు అని అంటాం. మూలమైన ఆలోచన. వింటున్నారా అందరూ? రియాక్షన్స్. ఓకే. రియాక్షన్స్ తోటి మాట్లాడుతూ ఉండండి. ఓకే, డన్ అని ఇట్లా ఇస్తూ ఉండడం అట్లాంటివి. ఓకే. ఇది మనసు. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, ఇదేమో కర్మేంద్రియాలు. బాడీకి ఉన్న చేతులు, ఇవన్నీ. ఓకే. మాట్లాడటము, నోరు, ఇదంతా ఇది కర్మేంద్రియాలు. ఇవి చేసేస్తూ ఉంటాయి. ఓకే. ఉమ్. దేన్ని బట్టి అంటే ఈ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలకు మళ్ళీ కొంచెం బలమైనది ఏంటి? మనసు. ఈ వేళలో పొడిగేది ఉంది, దీని ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మనసు ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్నెన్నో అనుకుంటారు కానీ చేయలేరు. నా కళ్ళ ముందు బోల్డ్ ఎంతమంది కనబడుతుంటారు. ఓకే. వాళ్ళు ఎంత సింపుల్ గా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జూనియర్లు ఉన్నారు అనుకో, కళ్యాణ్. ఓకే. మీ జూనియర్స్ ఉంటే నీకు చాలా సింపుల్ అనిపిస్తుంటుంది కదా, తెలిసిపోతూ ఉంటుంది ఇంత సింపుల్ది ఎందుకు పాటించలేరు అని. ఓకే. కానీ వాళ్ళు ఎక్కడ మిస్ అవుతూ ఉంటారు అని అంటే, ఇక ఈ మనసుని ట్యాకిల్ చేయడంలో పోతుంటారు. ఉమ్. దీన్ని జయిస్తే ఇటు వీళ్ళిద్దరికి కనెక్ట్ అవ్వచ్చు, ఇటు వీళ్ళిద్దరికి పెద్దన్నయ్యగా చెప్పొచ్చు. అర్థమైందా? మొత్తం టోటల్ ఇది అనమాట. ఇది మెయిన్. వంట వండడంలో మొత్తం ఆయిల్ దగ్గరనే ఉన్నట్టు, అది లేకపోతే ఇంకెక్కడ కుదరదుగా. అన్నిటిని మిక్స్ చేసేది అదే మెయిన్ అన్నమాట. సో అలాగే ఈ మనసు, ఈ బుద్ధి, ఇదేంటి బుద్ధి. బుద్ధి కంటే సూక్ష్మమైనది ఆలోచన. ఈ ఆలోచననే ఇవన్నీ రూపాలు ఉంటుంది. ఓకే. సాధించే గుణము అనేది మనం పెంచుకోవాలి అంటే ఈ సైకాలజీ మనకు తెలిసి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ ఈ మనసుని మనము ఈ ఈ మెంటాలిటీని దృఢంగా చేసుకోవడము, ఇది మనకు ఎంతో అవసరం. ఉమ్. ఈ మనసు అనేది ఆలోచనల్ని ఏం చేస్తుంటది? అట్రాక్ట్ చేస్తుంది. క్రియేట్ చేయదు, అట్రాక్ట్ చేస్తుంది. అంటే దీంట్లో ఎప్పుడు ఎటువంటి భావాలు రన్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్, అంతేనా? దీంట్లో ఎటువంటి భావాలు రన్ అవుతూ ఉంటాయి. ఇది ఒక మ్యాగ్నెటిక్ లాంటిది, ఇది రాసుకోవాలి. మనసు ఎలాంటిది? మ్యాగ్నెటిక్ లాంటిది.
అది ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మన ఇంట్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇగో ఈ యొక్క మూలమైన ఆలోచనల నుంచి వస్తాయి ఇంట్యూషన్స్. గ్రూప్ కాల్ చేశారా ఈరోజు? జానే సార్ చేస్తాడు ప్రతిరోజు ఖచ్చితంగా. అది చూసిన తర్వాత నా అలారం కంటే జానే సార్ అలారం ఫస్ట్ అవుతుంది. రైట్. సో ఈ ఈ యొక్క మనసు అనేటువంటి దగ్గర అది ఒక మ్యాగ్నెటిక్ లాంటిది. ఈ మ్యాగ్నెటిక్ ని మనము ఎంత మంచిగా ఉంచుకుంటే అది అంత మ్యాగ్నెటిక్ అవుతుంది. ఎంత మంచిగా ఆలోచిస్తే అంత మ్యాగ్నెటిక్ అవుతుంది. ఇక మంచి అనే దాంట్లో డెప్త్ ఇక మనం వెతుక్కోవాలి. ఉమ్. ఈ బాడీ మాత్రమే ఇక్కడికి చేరుకుంటది. ఇది ఒకసారి ఈ బాడీ మాత్రమే, ఈ కర్మేంద్రియాలు మాత్రమే ఈ జ్ఞానేంద్రియాలను తెలుసుకోగలుగుతాయి. ఈ జ్ఞానేంద్రియాలు మాత్రమే ఈ మనసును తెలుసుకోగలుగుతాయి. ఈ మనసు మాత్రమే ఈ బుద్ధిని తెలుసుకోగలుగుతుంది. ఉమ్. ఇక్కడ ఉన్నది ఇక్కడ దీన్ని తెలుసుకోవడం అనేది కష్టం అవుతుంది. ఉమ్. ఎలా తెలుసుకుంటుంది అని అంటే, మంచి మనసు మాత్రమే బుద్ధి యొక్క నిర్ణయాలను తెలుసుకుంటది అని అర్థం. ఫోర్త్ ఏంటిది? ఫోర్త్ స్టేజ్ బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంటది? నిర్ణయాలు చేస్తుంటది. జోసెఫ్ మర్ఫీ గారు, రోండా బర్న్ గారు తన బుక్ లో చాలా క్లియర్ గా రాస్తారు. కాకపోతే మనకు అంత ఈజీగా అర్థం కాదు అది. ఉమ్. దాంట్లో ఉన్న సైన్స్ అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓకే. సో ఈ మనసును జయించడం ద్వారానే సాధించే గుణాన్ని మనం పెంచుకుంటాం. మొత్తం టోటల్ గా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్‌ది మూలమైనది ఏంటిది? ఆలోచన. ఓకే. ఈ ఆలోచన. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవడానికి చూసుకోండి. తర్వాత ఎక్కడైనా అన్వయించుకోవడం ఇబ్బంది ఉంటే అన్వయించుకోండి. ఓకే. ఈ యొక్క మూలమైన ఆలోచన దేన్ని ప్రభావితం చేస్తుంటుంది? బుద్ధిని. ఓకే. బుద్ధి నిర్ణయాలని బాగా చేస్తుంది. ఈ నిర్ణయాలు దేన్ని తయారు చేస్తుంటాయి? మనసుని తయారు చేస్తుంటాయి. ఓకే. అంత సూక్ష్మమైన నిర్ణయాల్ని తెలుసుకోవాలంటే మనసు చాలా మంచిగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉంచుకోవాలి. హ్మ్. మంచి అలవాట్లతోటి మంచిగా ఉంచుకుంటే అప్పుడు సూక్ష్మమైనటువంటి నిర్ణయాలు తెలుసుకుంటాం. ఆ నిర్ణయాల వెనుక ఉన్నటువంటి ఆలోచనలు, నమ్మకాలను పట్టుకోగలుగుతాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చాలా కష్టమవుతుంది అని అనుకునేది ఎలా సాధిస్తున్నావు? కరెక్ట్ నిర్ణయం తీసుకొని. అవునా? ఈ బుద్ధి దగ్గర నిర్ణయాల్ని నువ్వు మార్చగలుగుతూ ఈ మనసుని ఇంకా మ్యాగ్నెటిక్ లాగా చేయగలుగుతున్నావు. అంతేనా? సాధించే గుణం ఎలా వస్తది? మనసును మ్యాగ్నెటిక్ లాగా చేస్తేనే వస్తుంది. మనసును ఆల్వేస్ స్టిల్‌నెస్‌లో ఉంచాలి. ఓకే. టాలెంటెడ్‌గా ఉంచాలి. దాన్ని చేయాలి. మనస్సును గనక కంట్రోల్ చేస్తే ఈ 2 ఉన్నాయి కదా! జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు దగ్గరికొచ్చేస్తాయి. హ్మ్. అర్థమయ్యేటట్టు చెప్తున్నానా? పొద్దు పొద్దున ఒకసారి హార్ట్ ఇయ్యండి నాకు. లైక్ చేయండి. కొంచెం పడుకుంటే లేచి కూర్చోండి. హ్మ్. కుర్చీలో ఉంటే వెన్నపూసని ఇట్లా చక్కగా పెట్టుకొని ఇట్లా ఉంచుకోండి. మంచిది. లేకపోతే అటు ఇటు తిరుగుతూ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ జాగింగ్ చేస్తూ వినండి. లేకపోతే జస్ట్ ఇట్లా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని జస్ట్ ఎట్లాగో కూర్చున్నాం కదా! ఆరోగ్యం వస్తది ఇట్లా ఇట్లా.
చేసుకుంటూ వినండి, లేకపోతే రాసుకుంటూ వినండి. కానీ టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఉమ్. ప్రతి సమయము ఒక విత్తనం లాగా చెట్టు ఏమవ్వాలి? పండ్లు, సంపాదన అవ్వాలి. పొద్దున్న లేస్తే సంపాదన కాదేమో అని అనుకుంటారు. లేదు, పొద్దున్న లేవడానికి సంపాదనకి సంబంధం ఉంది. అదే సైన్స్. ఇప్పుడు నువ్వు ఎంతో గట్టిగా నిర్ణయించుకుంటే ఉదయం లేవగలుగుతున్నావు. అంతేనా కదా? నిన్న 10 సార్లన్నా అనుకొని ఉంటావు, డామ్ షూర్ రేపు మాత్రం రావాల్సిందే అని. సో ఈ మనసుని ఎవరు క్లెన్జింగ్ చేసి పడేశారు? ఈ బుద్ధి అనే నిర్ణయాలు. సో మనస్సు కంటే సూక్ష్మమైన బుద్ధిని చేరుకోగలిగితే ఉమ్, అక్కడికి వెళ్తాం. సాధించే గుణాన్ని బాగా పెంచుకుంటాం. మొత్తం మనసులోనే ఉంది, మనసు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ కర్మేంద్రియాలని దాటగలగాలి. వీటి దగ్గర ఇష్టాల్ని కొంచెం వదులుకోవాలి. జ్ఞానేంద్రియాలు ఎదుగుతూ ఉంటాయి సమాచారం కోసం, దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఎంతో మంది నేను కూడా డ్రీమర్ని సార్, నేను కూడా డ్రీమర్ని అంటారు. లాస్ట్కి స్టేజ్ ఎక్కేవాళ్ళు కొద్ది మందే ఉంటారు. వాళ్ళకి సాధించే గుణం ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరిని ఇన్స్పైర్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సైకాలజీ. మరి మనం ఏం చేయాలంటే పాటిస్తూ వెళ్ళిపోవడమే. మనకి ఎవరో ఒకరు, ఇద్దరు అనుకూలంగా ఉంటారు, వాళ్ళతోటి వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా నీ నీ ప్రయాణం నీది. నీ నిర్ణయాలు నీకు తెలుసుకుంటూ ఉండాలి, చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి, వెళ్ళిపోతూ ఉండాలి. పొద్దున్న రాత్రి ఒక పని చేస్తే మీరు చేయాలనుకుంటున్న పనులను అన్నిటినీ మీరు పూర్తి చేస్తారు. ఈ మనసుని బుద్ధికి చేరడానికి ఒక కొన్ని చిన్న 2-3 చిన్న పనులు చెప్తాడు. అవి చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది విన్న తర్వాత ఇది ఇది వినేది ఎవరు? మనం ఆలోచనలు, నేను నా నమ్మకాలని మార్చుకున్నాను. ఇందాక పాయింట్ చెప్పలేదు. సో ఇప్పుడు నీవు మనసుని జయించి వచ్చి కూర్చున్నావు ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే, ఈ మనసు చేయగలిగిందంటే ఎవరు కారణం అని చెప్పాను? బుద్ధి. రైట్? బుద్ధి దగ్గర నిర్ణయాలు, నిర్ణయాత్మక శక్తి బుద్ధి అని రాసు. నిర్ణయాత్మక శక్తి బుద్ధి. బుద్ధి కర్మానుసారిణి అని కూడా రాసుకోవాలి. ఎక్కడుంది కర్మ అంటే? ఇగో ఈ ఆలోచనల్లో ఉంది. ఆలోచనల్లో, నమ్మకాల్లో అట్లా ఉంటుందన్నమాట అది. నేను ఇది వినేటప్పుడు అవును, నేను పాజిటివ్ని నెమరేసుకోవడం ఆ, నేను మర్చిపోతున్నాను అని. పాజిటివ్ని నెమరేసుకోవడమే కరెక్ట్ అని అనుకున్నాను. ఇది ఈ వీడియో చూస్తున్నప్పుడు ఉదయం లేవగానే ఆటోమేటిక్గా ఇట్లా కొద్దిసేపు కూర్చొని ఈరోజు చాలా వండర్ఫుల్గా ఉంటుంది, నేను ఈరోజు ఎక్సలెన్స్ ఇస్తాను, ఈ రోజంతా నేను చాలా ప్లెజెంట్గా, కూల్గా ఉంటాను అని నా మైండ్ ఆల్రెడీ మంత్రాలు నెమరేస్తుంది అనమాట. అనుకోకుండా జస్ట్ చూడండి, నిన్న అనుకున్నాం కదా శ్రవణం ఎంత ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా. నైట్ అది విని పడుకున్నాను, జస్ట్ అది గుర్తు చేసుకున్నాను అంతే. సో ఈ నిర్ణయాలను కూడా డామినేట్ చేసేది మన నమ్మకాలు, ఆలోచనల్లో ఉన్న నమ్మకాలు, క్లారిటీ. ఇది ముఖ్యం. సో నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఏదో నమ్మావు నువ్వు. సం అది అది ముఖ్యం. ఉమ్. నేను ఎడ్యుకేషన్ తీసుకుంటే నేను చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాను అని ఆలోచనలో క్లారిటీ ఉండాలి, నమ్మకం ఉండాలి. జస్ట్ క్లారిటీ వస్తే కర్మలు క్లియర్ అయితే అంట. సింపుల్. క్లారిటీ వస్తే చాలు, మనల్ని బాధ పెట్టే కర్మలు క్లియర్ అయితే అంట. ఇది కూడా ఇంపార్టెంటేనా? ఇది కూడా క్లారిటీ ఇచ్చింది. అట్లా. అందుకే జ్ఞానాన్ ముక్తి అని అంటారు. మీరు ఎప్పుడు ఒకటి సాధన చేయండి, ఇన్ ఎవ్రీ మూమెంట్ చాలా బూస్టింగ్గా, ఉత్సాహంగా, శ్రద్ధతోటి ఉండేటట్లుగా ప్రాక్టీస్ చేయండి. అట్లా ఉండొచ్చు అని నమ్మండి ఫస్ట్.
ఇక్కడ కదా, ఈ మూలం దగ్గర ఏం చేయాలి? అలా ఉండొచ్చు అని నమ్మాలి ఫస్ట్. నేను 70s, 80s కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు అని నమ్మాలి ఫస్ట్. ఇక్కడ వేయాలి బీజం, ఆలోచన బీజాలు. అది వేస్తే దానికి తగ్గట్టుగా నిర్ణయాలు, దానికి తగ్గట్టుగా మనసు తయారవుతుంటది. అట్లా అనమాట. ఇది అనమాట. సో ఆలోచనల్లో ఎంత క్లారిటీ ఉంది అనేది ఇంపార్టెంట్. అది బీజం, అది శాసిస్తూ ఉంటుంది మనల్ని. అందుకే క్లారిటీ కోసం చూడాలి. సో ఇన్ ఎవ్రీ మూమెంట్ మనము యాక్టివ్గా, కూల్గా, శ్రద్ధతోటి, ఫిట్నెస్ తోటి ఉండొచ్చు. కొంత టైం బద్ధకంగా, కొంత టైం భయంతో, బాధతోటి, నిస్సారంతో, ఇదంతా చీకటి. ఉమ్. దోమలు ఎక్కడుంటాయి? వెలుగులోనే, చీకట్లోనే? చీకట్లోనే ఉంటాయి. ఒకటే కొడతాయి. మీరు లైట్ ఆఫ్ చేసి చూడండి, ఒకటే లైట్ అయినా ఎమ్మడే పోతాయి. సీక్రెట్ అనమాట. ఎవరింట్లోనే దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకో, కొంచెం లైట్ వేసే పడుకోవాలి. లైట్ వేసామంటే వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర దాచుకుంటాయి. లైట్ ఆఫ్ చేయగానే రండి పదండి అని యుద్ధానికి వస్తాయి. అట్లా. సో బాధ ఉంది అని అంటే చీకట్లో ఉన్నామని అర్థం. దోమలు అనమాట అటాక్ చేస్తాయి. హట్ అవుతున్నాము, మనల్ని మనం హింసించుకుంటుంటాం, కోపం చేసుకొని బాధపడుతూ ఉంటాం. దానివల్ల డ్రీమర్కి ఏం నష్టం? టైం నష్టం, టీం నష్టం, అన్ని నష్టమవుతుంటాయి. జస్ట్ ఒక గంట ముందు లేవడానికి కూడా పట్టుదల పెరగదు, చాలా కష్టం అయిపోద్ది. సో ఈ సీక్వెన్స్ అర్థమైందా? ఆలోచనల్లో ఎంత క్లారిటీ ఉంటే, అంత క్లియర్ అవుతుంటే బుద్ధి అంత పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంటుంది. ఒక 2 మాటలు ఈ విందాము, తర్వాత డిస్కస్ చేసుకుందాం. చాలా బాగుంది. ఏం చేయాలి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ నేను సాధించగలను అనే మీకు కాన్ఫిడెన్స్, నమ్మకం ఈ ఆలోచన స్థాయిలో ఉంటే దీన్ని చేస్తే బాగుంటుంది. ఇంకా ఆ పని పూర్తి చేయడానికి మీ సబ్ కాన్షియస్ మీకు పూర్తిగా సహకారం చేస్తుంది. కానీ దానికన్నా ముందు మన సబ్ కాన్షియస్ ఎలా పనిచేస్తుంది, ఒకవేళ మనం చేసే పనులలో ఫెయిల్ అవుతున్నా, అసలు ఆ పని చేయలేకపోతున్నా దానికి కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం ఏమైతే నమ్ముతామో అదే మన సబ్ కాన్షియస్లో స్టోర్ అవుతుంది. మనం ఎంత ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తామో, అలాగే మన గురించి మనం తక్కువగా అనుకుంటామో అదే ఒక రిజల్ట్గా, అంటే ఒక నెగిటివ్ రిజల్ట్గా బయటికి వస్తుంది. మన గురించి మనమే తక్కువగా అనుకుంటే అది మన సబ్ కాన్షియస్ తీసుకుని మనం గ్రో అయ్యేలా మనకి రిజల్ట్స్ ఇవ్వదు. ఎందుకంటే ఏదైతే మనం ఊహించుకుంటున్నామో, అంటే నాకు డబ్బు లేదు, నేను సంపాదించలేను, నేనేమీ చేయలేను అని అనుకోవడం వల్ల మన సబ్ కాన్షియస్ వీడు ఎలాగో అదే స్టేజ్లో ఉన్నాడు కదా అని మనకి పనిచేసే ధైర్యాన్ని, పాజిటివిటీని ఇవ్వదు. మనం ఎప్పుడైతే మనల్ని మనమే తక్కువగా చూసే గుణాన్ని వదిలేస్తామో, మనలోని ఒక పని చేసి కష్టపడే తత్వాన్ని చూసి దానికి సపోర్ట్ చేస్తామో, స్లోగా మన సబ్ కాన్షియస్ ట్యూన్ అయ్యి మన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్ది మన జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఫ్లో అయ్యేలా చేస్తుంది. సో ఈరోజు వీడియోలో మనం ఎలా ఆ సబ్ కాన్షియస్ని రీఫ్రేమ్ చేయాలి, అంటే నెగిటివ్గా ఉన్న మన సబ్ కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అనే దాన్ని కొన్ని కొత్త పద్ధతులతో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ప్రతి మాట చాలా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా వినండి. మన హార్ట్ బీట్ని, మన బ్లడ్ సర్క్యులేషన్ని, మన డైజెషన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ వైల్ యూ స్లీప్ మనం సబ్ కాన్షియస్ మైండ్ ఒక మెకానిజం ఉంది. మనం వీటిని మార్చుకుంటూ ఉంటే ఆ దైవశక్తి మనకి కోఆపరేట్ చేస్తుంది. ఓకే, ఆ సిస్టమ్ ఎప్పుడూ రెడీగా ఉంది, అది మనకి ఉపయోగపడడానికి. ఇది బిలీవ్ చేయాలి. నిద్రపోతున్న సమయంలో కూడా మన సబ్ కాన్షియస్ మెలకుగానే ఉంటుంది. అది మన హార్ట్ బీట్ని, మన బ్లడ్ సర్క్యులేషన్ని, మన డైజెషన్ని కంట్రోల్ చేస్తుంది. మన శరీరంలో జరిగే ఎన్నో ముఖ్యమైన ప్రక్రియలని మన సబ్ కాన్షియస్ దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే మన బాడీలో ఏ సమస్య ఉన్నా అది మన సబ్ కాన్షియస్కి తెలుసు. మన సబ్ కాన్షియస్ లెవెల్లో ఏం జరుగుతుందో అదే మన కాన్షియస్ లెవెల్లో. ఈవెన్ డైమండ్ క్రియేషన్ అనేది చిన్నది కాదు, మొత్తం సెట్ చేసేస్తుంది. డైమండ్ క్రియేషన్ అనేది ఈ మొదటి 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్,
మార్చి తర్వాత ఏప్రిల్ 5కి మనకి అప్రిషియేషన్స్, సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ 3 నెలల్లో ఏం కంప్లీట్ చేయాలి? డైమండ్ క్రియేషన్ ని కంప్లీట్ చేయాలి. ఈ డైమండ్ క్రియేషన్ మళ్ళీ మళ్ళీ డైమండ్ క్రియేషన్ అయ్యేలాగా చేయగలుగుతుంది. దాన్ని పూర్తి చేయగలరు. పూర్తి చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ఈ సాధించే గుణము అనేటువంటి టాపిక్ చెప్పాలి. సబ్ కాన్షియస్ పవర్ గురించి తెలియజేయాలి. ఫస్ట్ ఒక మేడం గారికి మొన్న అన్నాను, ఆ మేడం తోటే టాపిక్ వచ్చింది. మీరేంటి ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడం అనేటువంటి ఆ టాపిక్ని ఏమన్నా ఆలోచిస్తున్నారా లేదా అని. లేదు, అలాగా క్యాజువల్గా లేస్తూ ఉంటాం, అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అది చెప్పానప్పుడు మనం ఏదైనా సరే ముందు అనుకుంటూ ఉండాలి, నిర్ణయం చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనసును తీర్చిదిద్దుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి మనం. మనమే పూర్తిగా మనసేం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెయ్యి కాదా అంటే చెయ్యే. మరి ఈ చెయ్యిని బలంగా తయారు చేసుకుంటున్నామా లేదా? కండబలాన్ని పెంచుకుంటున్నామా లేదా? ఎక్సర్సైజ్ చేసి, స్కిప్పింగ్ చేసుకొని దృఢంగా చేసుకుంటున్నాను అంటే నన్ను నేను బలంగా చేసుకుంటున్నట్టే. అలాగే మన ఆలోచన స్థాయిని, బుద్ధి స్థాయిని, మనసు స్థాయిని బలంగా చేసుకోవచ్చు. 5కి లాగిన్ అవ్వండి సార్, జానే సార్. అందరూ 5కి లాగిన్ అవ్వండి రేపటి నుంచి. ఓకే, 10 మీ స్లీపింగ్ టైం పెట్టుకోండి, 10కి. ఓకే, ఈవినింగ్ 4 o'clockకి షార్ప్గా 4కి వచ్చేయండి. ఎడ్యుకేషన్ ఈవినింగ్ 250 అబవ్ ఉంది కదా దానికి. మార్నింగ్ 5కి వచ్చేయండి. సరే, కళ్యాణి 5కి స్టార్ట్ చేసే. ఓకే, 5కి నేను స్టార్ట్ చేసేస్తాను నాది. సరేనా? ఇది రైట్. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ అనేదాన్ని చేయాలి. ఆ మేడము ఈ వారము సిల్వర్ క్రియేటర్ అయింది. నేను ఎవరితోటైతే చర్చించానో ఈ వారము సిల్వర్ క్రియేటర్ అయింది. అసలు మైండ్లో ఏమి పెట్టుకోకుండా అలాగే ఒక భయంతో అవుతుందా కాదా అని చూడడము, అట్లా ఉంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాదు. ఫస్ట్ ముందు నమ్మకం ఉందా లేదా ఆలోచనల్లో, ప్రొడక్ట్ మీద. ప్రొడక్ట్కి అందరికి అవసరమైన క్లారిటీ ఉందా లేదా? నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. రైట్, ఇంకేంటి? మంచి నిర్ణయాలు తీసుకొని మనసును తయారు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలవాట్లను పెంపొందించుకోవడం. అసలు ఫస్ట్ నిర్ణయాలు అలవాట్లకు సంబంధించినవి తీసుకోవాలి. మంచి మంచి అలవాట్లు ఏంటివి? డైట్ ప్లాన్ కావచ్చు, ఎర్లీ మార్నింగ్ కావచ్చు, పెన్ పేపర్ కావచ్చు. ఇవి ఇతను కూడా రండి చెప్తా, కంప్లీట్ చేసేద్దాం. చూడండి, రిఫ్లెక్ట్ అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే లోపల ఏమైతే అనుకుంటున్నామో అదే స్లోగా రియాలిటీ అవుతుంది. నెపోలియన్ హిల్ ఏమంటారంటే మన సబ్ కాన్షియస్లో ఉన్న థాట్స్ ఏదో విధంగా దానికి ఈజీగా ఉండే వేలో రియాలిటీలో బయటికి చూపిస్తుంది అని. అందుకే మనం ఏం చేయాలంటే మనం ఏవైతే సాధించాలి అని అనుకుంటున్నామో దాన్నే మన సబ్ కాన్షియస్లో ఊహించుకోవాలి. అప్పుడే మనం రియాలిటీలో సాధిస్తాం. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్తో ఎన్నో సమస్యలకి సొల్యూషన్స్ కూడా మనమే తెలుసుకోవచ్చు. ఎలాగంటే మనం ఒక 10 నిమిషాల్లో పడుకుంటాం అనగా మన సబ్ కాన్షియస్కి చెప్పాలి. మనం నిద్రపోవడానికి మంచం మీద కూర్చున్నప్పుడు మెడిటేషన్ చేసి మన సబ్ కాన్షియస్ని కూల్ చేయాలి. మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఒక పేపర్ లేదా బుక్ మీద రాసుకోవాలి. తర్వాత ఆ సమస్య మీద మీకున్న అనుమానాలు, ప్రశ్నలు అన్నిటినీ ఊహించుకోవాలి. మిమ్మల్ని మీరు ఆ ప్రశ్నలతో ప్రశ్నించుకోవాలి, అన్నిటిని అడగాలి. అలా మీకు వచ్చిన ప్రతి ప్రశ్నని ఆ పేపర్ మీద రాసుకోవాలి. దీన్నే ఎడిసన్ మేక్ సమ్ రిక్వెస్ట్ టు యువర్ బ్రెయిన్ బిఫోర్ యూ స్లీప్ అని అన్నారు. ఇలా చేయడం వల్ల మీరు నిద్రించిన మీ సబ్ కాన్షియస్ మీరు అడిగిన సమస్యకి, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబుని వెతికే పనిలో పడుతుంది. ఇక్కడ మీరు జిఎస్ఎం చేసేటువంటి మీ యొక్క పార్ట్నర్స్కి, ఆ జూనియర్స్కి ఖచ్చితంగా చెప్పండి. ఇది మీ సబ్ కాన్షియస్ పవర్ గురించి తెలియాలి అందరికీ. అసలు స్కూల్లోనే చెప్పాలి పిల్లలకి. 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలి వాళ్ళలో ఉన్న పవర్ గురించి. కనీసం 40 ఏళ్ళకైనా తెలియకపోతే ఎట్లా? తెలకుండానే వెళ్ళిపోతారా ఏంటి? తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ప్రశ్నలు ఎంత యాక్యురేట్గా ఉంటే మీకు వచ్చే సమాధానాలు అంత కరెక్ట్గా ఉంటాయి. 10 minutes ఆఫ్టర్ వేకింగ్ అప్ రీసెర్చ్లో కన్ఫర్మ్ అయింది ఏంటంటే నిద్ర లేచిన వెంటనే మన బ్రెయిన్, ముఖ్యంగా మన బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బాగా యాక్టివ్గా, చాలా క్రియేటివ్గా ఉంటుందంట. సో మనం నిద్రించిన సమయంలో ఏం జరుగుతుందంటే మన సబ్ కాన్షియస్ మన ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అది మన
విశ్వంలో చక్కర్లు కొడుతుందని ఈ మాట ఎవరో కాదు, పండితుడు అన్నమాట, అబ్దుల్ కలాం గారు అన్నమాట. తన బుక్ లో ఉమ్, చెన్నై బీచ్ లో ఒక యోగి చెప్పారంట. తను చాలా ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి డల్ గా ఉన్నప్పుడు ఉమ్, తన బుక్ లో నేను చదివినప్పుడు దాంట్లో ఉంది. ఉమ్, చూడండి, సబ్ కాన్షియస్ కి ఇచ్చినటువంటి అది విశ్వంలో మనం తెల్లారి లేచేసరికి దానికి సంబంధించిన సొల్యూషన్స్ తోటి, శక్తి తోటి అది మనలోకి వస్తుంది ఆ పవర్. నేను ఆ పేరని వైట్ పేపర్ లో రాసి ఆయన బుక్ పైన అంటించి అట్ట వేసుకున్నాను. అది ఎంత ఇంపార్టెంట్ నాకు అప్పుడు తెలిసింది. అచ్చా, మనలో ఒక పవర్ ఉంటుంది, అది మనకు హెల్ప్ చేస్తుంది అని. మీకు కూడా ఎప్పుడో అది మళ్ళీ మన ఇంకొక రైటర్, మోటివేటర్, ఆయన బుక్ లో రాశాడు. ది ఫైర్ అనే బుక్ లో రాశాడు. చెప్తానులేండి, ఇంకోసారి చూపిస్తాను మార్నింగ్. మన బ్రెయిన్లో రకరకాలుగా కొత్త కొత్త కనెక్షన్స్తో తెగ తిరుగుతూ ఉంటుంది. సో మనం అడిగిన ప్రశ్నలకి జవాబులు, మన సమస్యకి సొల్యూషన్స్ వెతుకుతూ మన సబ్ కాన్షియస్ ఉంటుంది. అందుకే మనం నిద్ర లేచిన ఒక 10 నిమిషాల తర్వాత మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఒక బుక్ ఓపెన్ చేసి మన సమస్యని ఒకసారి తలుచుకుని ఆ సమస్యకి ఇది సొల్యూషన్ అని అనుకుంటూ మీ బ్రెయిన్లో వచ్చే ప్రతి ఆలోచనని రాసుకోండి. మీ సబ్ కాన్షియస్ ఇచ్చే అన్ని థాట్స్ని రాసుకుంటే ఆ రాసిన అన్నిటిలో నుంచి మీకు సమాధానం దొరుకుతుంది. ఈ ప్రాసెస్ని డైలీ ఫాలో అవ్వడం వల్ల స్లోగా మీకు తెలియకుండా మీ సమస్యలకి సమాధానాలు ఇంకా యాక్యురేట్గా వచ్చేస్తూ ఉంటాయి. రీట్రైనింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. పట్టుకునేటప్పుడు చేయాల్సిన చిన్న ట్రైనింగ్ మనకు మనం ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ చెప్పాను కదా, మన చేతిని మనమే కండబలంగా తయారు చేసుకుంటాం. మనమే ట్రైనప్ చేయాలి, చిన్న చిన్న లక్ష్యాలు నిర్ణయించుకొని అలా మనం ట్రైనప్ చేసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయరు. మన మనసుని మనమే ట్రైనప్ చేసుకోవాలి. దాంట్లో ఎటువంటి నెగిటివ్ లేకుండా, అసలు కొంచెమైనా సరే చెలించేటువంటి నెగిటివ్ని పెట్టుకోవద్దు. ఎవరి మీద అసలు కోపాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, అసూయని కానీ కొంచెం కూడా ఉంచుకోకూడదు. మొత్తం ఇదైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎప్పటికి కూడా ఆల్ఫా తరంగాలు తయారు కావు. బీటా తరంగాలు అవి రేపు నేను చెప్తాను. బీటా తరంగాలు, ఆట, ఆల్ఫా, టీటా, డెల్టా, ఇవన్నీ మనం విడుదల చేస్తూ ఉంటాం. దాని గురించి మళ్ళీ రేపు నేను చెప్తాను. ఓకే. సో ఇది మన శ్రద్ధ కేవలము నా యొక్క డైమండ్ క్రియేషన్ ఎలా అవుతుంది, నేను వర్క్ని ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటున్నాను, ఇది చాలా అవసరం. ఓకే. ఇంకా ఈ ఈ నమ్మకాలు దేన్ని శాసిస్తాయి, కరెక్ట్గా అర్థమైందా ఇది పాయింట్? ఓకే. ఒకసారి నన్ను సార్ చెప్పినటువంటి అది కూడా కొంచెం చిన్న టైం ఉంది కదా, నేను అది చెప్తాను. ఒకసారి దాన్ని షేర్ చేయండి సార్. నేను కొంచెం చిన్న చిన్న పాయింట్సే చెప్తున్నాను, ఎక్కువ కాకుండా. ఇప్పుడు నేను డైమండ్ క్రియేటర్స్ని, స్టార్ థౌజండ్స్ని, స్టార్ 500స్ని, టాప్ 10 వాళ్ళని ఎలా తయారు చేయగలుగుతాను అనుకుంటున్నారు? వాళ్ళలో ఉన్నటువంటి పవర్ని వాళ్ళకు తెలియజేయడం ద్వారా, వాళ్ళ మనసును వాళ్ళు జయింపజేయడం ద్వారానే నేను చేయించగలను. లేకపోతే అసలుకి అది ఉట్టినే, అంతే, డ్రీమ్ గానే ఉండిపోతుంది, డిజైన్ అవ్వదు అసలుకి. మీరు నేను అనుకుంటున్నటువంటి స్ట్రెంగ్త్ లోకి రాకపోతే మీరు అక్కడే ఉంటారు, నేను చేయలేక ఇది అయిపోతాను. ఆరా పవర్కి వస్తేనే నేను ఏదైనా చెప్పగలుగుతాను, చేయగలుగుతాను, అంతే. లేకపోతే నేను అక్కడ అసలు ఏమాత్రం ట్రైనప్ చేయలేను అసలు. మ్, మిమ్మల్ని మీరు ట్రైనప్ చేసుకోలేరు. అలా చేయలేని వాళ్ళు 1000 అవ్వలేరు, టాప్ 10కి వెళ్ళలేరు, అంతే. చాలా కష్టం. ఎందుకంటే తమ మనసునే జయించలేని వాళ్ళు వేరే వాళ్ళ మనసుని ఎలా జయించగలుగుతారు? సింపుల్ సైన్స్ కదా. తనకు తానే ఆర్డర్లో డిసార్డర్లో ఉంటే వేరే వాళ్ళని ఆర్డర్లోకి ఎలా తీసుకొస్తాం? తీసుకురాలేము. అందుకనే అప్పుడప్పుడు నేచర్ పరీక్షలు పెడుతుంటది. సహనం విషయంలో చాలా పెడుతూ ఉంటుంది, పట్టుదల విషయంలో, కన్సిస్టెన్సీ విషయంలో పరీక్షిస్తూ ఉంటది. ఓడిపోవద్దు.
1% అయినా చేసి నేను చేశాను అని అనిపించుకోవాలి. ఉమ్. చూడండి, ఇప్పుడు ఈ యొక్క నిజాలు అవుతూ ఉంటాయి, నిజాలు మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ రోజు మీరు రాసుకుంటున్నారు, నేను చెప్తున్నాను, ఇది నిజమైంది. ఓకే, ఏది నిజమైంది? నేను మీరు తీసుకున్న నిర్ణయం నిజమైంది కదా. రేపటి నుంచి నేను వెళ్ళాలి అనేటువంటిది. అంటే మన నిజాలు మనకి ఏదైతే జరుగుతుందో అవి. సో డైమండ్ క్రియేటర్ అనే నిజం అవ్వాలంటే దేని మీద ఆధారపడింది? మన తీసుకునే పదే పదే తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఉండాలి. ముందు అసలుకి ఆ పనిని ఇష్టపడుతున్నావా అనేది ఇంపార్టెంట్. నేను నిన్న సరే మరి ఇక ఆరో మార్నింగ్ వద్దులే, ఇంక ఎట్లాగో వెల్నెస్ మార్నింగ్ పెడుతున్నాం కదా అన్నాను. వాళ్ళు వెంటనే అమ్మో ఆరో మార్నింగ్ ఉండాల్సిందే సార్, ఏం కాదు ఉమ్, అని అన్నారు. సో ఎట్లాగో 5 to 6:30 అవుతుంది. సరే అటువైపు ఒక అర్ధగంట పెంచుదాం, 6 to 7 అని పెట్టుకున్నాం కొత్త వాళ్ళ కోసం. ఓకే, సో ఇష్టాలు ఇంపార్టెంట్. సరైన ఇష్టాలలోకి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు మనం క్లెన్జింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక అన్నాను కదా, క్లియర్ చేసుకోవాలి అన్నానా లేదా? క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, జ్ఞానంతో క్లియర్ చేసుకోవాలి. సరే ఇక్కడ ఇది ఆలోచన అని ఇప్పుడు ఈ 2 రౌండ్లు ఉన్నాయి కదా సార్, లక్ష్య సిద్ధి లక్ష్య శుద్ధి అని. ఈ రెండింటి దగ్గర ఆలోచన ఆలోచన అని పెట్టుకోండి. ఉమ్, ఆలోచన ఆలోచనలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైనవి వదిలేస్తూ ఉండాలి. అంటే వైబ్రేషన్స్ని పెంచుకుంటూ ఉండాలి. ప్రచోదయాత్ అంటారు, అంటే ప్రచోదనాల్ని, ఆ భావన తరంగాల్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం. సరైన ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, పవర్ఫుల్ ఆలోచనలు ఉండాలి. లక్ష్య సిద్ధి అంటే స్కిల్ మీద ఉన్నటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద పట్టు తీసుకొచ్చుకోవడం. ఆ నమ్మకాలు ఇంపార్టెంట్, నేను చేయగలను అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకే ఒక సిల్వర్ క్రియేటర్ అయినటువంటి మేడంకి ఏమొస్తుంది? లక్ష్య సిద్ధి వస్తుంది, స్కిల్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను సాధించుకున్నాను, సిద్ధి అనేది సాధించుకోవడం, సాధించుకున్నాను అనే కాన్ఫిడెన్స్ పెరిగితే వెంటనే ఆలోచనలు క్లియర్ చేసుకోవడానికి తను ఉద్యుక్తులవుతారు. వెంటనే ఇష్టాలు మారిపోతున్నాయా లేదా? ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఇష్టపడుతుంది, వెంటనే నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. సో వెంటనే నిజాలు మారిపోతుంటాయి. తన జీవితంలో అప్పటి నుంచి వేరే నిజాలు ఉంటాయి. దీన్ని రోజు మనము ప్రతిరోజు ఆ, అన్నం రైస్ తింటున్నట్టు ప్రతిరోజు దీన్ని నెమరేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్. మీకు కనెక్ట్ అయిన పాయింట్ కృష్ణేష్ సార్ విన్నారా? ఒక పాయింట్. విన్నాను సార్, విన్నాను సార్. ఏదైనా ఒక పాయింట్ చెప్పండి. అన్నిటికి కారణము మనసు అనేది ఈ Yes. క్లారిటీ అర్థమైంది సార్ ఈరోజు. మంచిగా Yes. కొద్ది కన్ఫ్యూజన్, ఎప్పుడు ఇది కన్ఫ్యూజన్ లో ఉంటాయి. అవును, ఎప్పుడు క్లారిటీ, ఈరోజు క్లారిటీ. రోజు వింటూ ఉంటే క్లారిటీ. సో ఇప్పుడు కొంచెం ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఆలోచన, బుద్ధి, మనసు, ఇంద్రియాలు, బాడీ, అట్లా. ఇటువైపు ఏమో దానికి అవతల అది ఇంకా ఎంత మంచిగా తయారవుతుంటే అది బుద్ధిని అంత బాగా చేరుకోగలుగుతుంది, అప్పుడు నిర్ణయాలను మార్చుకోగలుగుతుంది. అక్కడ కూడా నిర్ణయాలను మార్చుకునేటువంటి ఉంటే ఇంకా దానికంటే సూక్ష్మమైనటువంటి ఆలోచన, అంటే తనని తను రిపేర్ చేసుకోవడానికి తనలోకి వెళ్తుంది అనమాట. దీన్నే ఇన్నర్ ఇంజనీరింగ్ అంటాం. ఏమంటాం? ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం మనం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది అవ్వకుండా ఒక డ్రీమర్ అయిపోతాను, సాధించేస్తానంటే కాదు. ఈ సైకాలజీ ఇంపార్టెంట్. లేకపోతే ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది, కేకలు పెట్టిన వాళ్ళు ఎంతమంది,
బోల్డ్ ఎంతమంది ఉంటారు, కేకలు పెట్టేటోళ్ళు, ఎగిరేవాళ్ళు అంతా. అదంతా అట్టిదే. స్టేజ్ ఎక్కే వాళ్ళు కొంతమంది. మనం ఎప్పుడు అనేదే చూడాలి. యాజ్ సక్సెస్ఫుల్ ఉమెన్ గా నేను ఉన్నానా లేదా ఆ ప్లేస్ లో, దానికోసం వచ్చాం. అది అరపవర్ చెప్పేటువంటి టాపిక్ అది. ఉమ్, ఎలాగైనా సరే నా థాట్ పవర్ తోటి నేను సాధించుకోగలను అనేది. దానికోసం నేను ఎంత మంచిగానైనా మారుతాననుకోవాలి. ఉమ్, దానికోసం నేను ఎంత మంచిగానైనా మారుతాను, కానీ నాకు మాత్రం నేను అనుకునే సంపాదన, నేను అనుకునేటువంటి సిద్ధి జరగాలి అనేది ముఖ్యం. ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నాము? ఆలోచనలో క్లారిటీ ఇస్తున్నాము. ఓకే, మనసుని చాలా మంచిగా చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ లాగా తయారవుతుంది. అది ఇటు వీళ్ళని గైడ్ చేయగలుగుతుంది, దేన్ని? ఇంద్రియాల లెవెల్లో, బాడీ లెవెల్లో గైడ్ చేయగలుగుతుంది. ఇటు దీన్ని కూడా రిపేర్ చేసుకోగలుగుతుంది, బుద్ధిని, ఆలోచనలని. కదా, అంతే కదా సార్? టైం ఉండి అటు ఇటు గీయలేదు. మళ్ళీ రేపు దీన్నే చక్కగా రిపీట్ చేస్తాం. మీకు ఒకవేళ నచ్చితే మీ పార్ట్నర్స్కి డోంట్ మిస్ ఇట్ అని చెప్పండి. ఓకే, ఈసారి మీరు వచ్చేటప్పుడు పెన్ను పేపర్ తోటి రండి, రాసుకోండి. చక్కగా గుడ్ పేరెంట్ అవ్వాలి అంటే మీ పిల్లలకు కూడా దీన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ పిల్లలకి. అప్పుడు బయట వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. శాంతి మేడం, ఏమైనా ఉన్నా కూడా ఏమంటే డౌట్స్ అడగండి ఇప్పుడు మనకున్న ఈ కొద్ది సమయంలో. ఉమ్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆలోచనలు, ఈ నారమానింగ్ కాన్సెప్ట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. వెరీ గుడ్. అంటే నేను అటెండ్ అవుతాను. ఆలోచనలు బట్టి మన బుద్ధి నిర్ణయాలు, నిర్ణయాలు ఆలోచనలుగా మారడం, అది నమ్మకంగా మార్చుకోవడం, ఈ 4 కాన్సెప్ట్స్ అది నాకు ఇంకొకసారి మళ్ళీ 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 చెప్పండి ఒకసారి సార్ అది షేర్ చేయండి సార్. అసలు సార్ దాన్ని అట్లా రాసి పెట్టుకొని స్కెచ్ చూడండి ఎంత శ్రద్ధ ఉంది అనేది. నిన్న ఒక అతను అడుగుతున్నాడు, నేను నా ఇంట్యూషన్ ని ఫాలో అవుతున్నానా లేదా అని ఎట్లా సార్ అని అడిగారు. మిత్రుడు, బిజినెస్ మిత్రుడు, వేరే బిజినెస్ వాళ్ళది, మంచి వ్యక్తి. అతనికి నేను చెప్పాను, నీ శ్రద్ధ నీ ఇంట్యూషన్. శ్రద్ధ అంటే ఇష్టం. మీరు నాకు ఇష్టం సార్ అన్నారు కదా, అదే మన ఇంట్యూషన్ అండి. ఇక్కడ చూడండి, ఇష్టం దగ్గరికి వెళ్ళండి. మీరు ఇష్టం దగ్గరికి వెళ్ళారు కాబట్టి బలంగా నిర్ణయించుకున్నారు. ఏదైనా ఇంట్లో వర్క్ ఉంటే చకచక చేసి అయినా సరే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కదా. ఉమ్, ఆ, ఒక ల్యాప్టాప్ తీసుకొని దాని వర్క్ నేర్చుకొని ఇదంతా నిర్ణయాలు ఎందుకు తీసుకోగలిగారు? మీకు అంత ఇష్టం కాబట్టి. ఇష్టం. ఓకే, దానికంటే సూక్ష్మమైంది నమ్మకాలు అనమాట. మీరు ఎక్కడో సక్సెస్ అయ్యారు, ఫస్ట్ నుంచి సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఓకే, రిటైలింగ్లోనో టీంలోనో సక్సెస్ అవుతూ వస్తున్నారు, అంటే సాధించుకుంటున్నారు అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా ఆలోచనల్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఓకే, వెంబటే నమ్మకం పెరుగుతుంది. అప్పుడు ఇష్టాలు, నిర్ణయాలు, నిజాలు ఇవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఓకే, సో ఈ రెండు కలిపి నమ్మకాలని క్రియేట్ చేస్తాయి. సిద్ధి, శుద్ధి. నమ్మకం ఉంటే, అంటే నమ్మకం. అందుకనే ఒక డైరెక్టర్ ఏమన్నాడంటే, నేను సినిమా తీయడానికి ఎక్కడ భయపడతానంటే, అది పొరపాటున ఫెయిల్ అయిపోతే నా కాన్ఫిడెన్స్ పోతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే నేను ఏదైనా సాధిస్తాను. ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అని. అందుకని ఇప్పుడు మీరు చేయగలుగుతారు మేడం, మీరు రాగలుగుతారు, ఎంసీ చేయగలుగుతారు అనడం అనేది కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనమాట. ఓకే, సో ఎప్పుడు అందుకనే వాళ్ళు చిన్న చిన్న, సరే చిన్న చిన్న స్టెప్స్, ఒక కస్టమర్ క్రియేట్ అయినా కూడా మనం వాళ్ళ స్కిల్ని మనం ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ రిలీజ్ చేస్తున్నాం, రైట్? అంతేనా? ఒక కస్టమర్, అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందా లేదా? అది మెయిన్ కావాల్సింది, నేను చేయగలుగుతాను అని. సో సిద్ధి అని అంటే అట్లా సాధించుకోవడం, రైట్? ఓకే, ఆ తత్వం కలిగి ఉన్నారు. అప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ తీసుకొని ఆలోచనల్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుంటారు. ఇది ఇది బయట శరీరం శుద్ధి కాదు, పేగు శుద్ధి కాదు, ఈ లోపల ఆలోచనలో శుద్ధి. సో అప్పుడు దానికి తగ్గట్టుగా ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పటిదాకా సీనియర్ కాల్ని భారంగా భావించవచ్చు, కానీ ఒక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిన తర్వాత సీనియర్ కాల్ని ఇష్టపడవచ్చు.
ఓకే, అర్థమైందా? నమ్మకం, ఇష్టాలు. నమ్మకాలకి నిర్ణయాలకి మధ్యలో ఇష్టాలు ఉన్నాయి. ఇష్టాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒక ఇష్టాలు ఏర్పడాలి అని అంటే సరైన దాని మీదకి ఇష్టం. పిల్లవాడికి మ్యాథ్స్ మీద ఇష్టం ఏర్పడాలి అని అంటే ముందు తనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి లోపల. అప్పుడు ఇష్టాలు ఏర్పడతాయి. దానికి తగ్గట్టు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మంచి నిర్ణయాలు దానికి తగ్గట్టే తీసుకుంటారు. ఓకే, సో ఎవరినైనా సరే చేంజ్ చేయాలి అని అంటే వాళ్ళని సక్సెస్ చేపించి చిన్న చిన్న సక్సెస్ చేపించి చూపించాలి. తల్లికి మించినది ఇంకెవరున్నారు? ఇంకో నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు చేసావు అని చెప్తూ ఉంటది. ఉమ్. అట్లా అందులో మా అమ్మ నా విషయాల్లో ముందు ఉంటది అనమాట. ఫస్ట్ ఉంటది. ఉమ్. అట్లా. సో అమ్మ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా తనకు తెలియకుండానే లక్ష్య సిద్ధిని ఏర్పరుస్తుంది. ఆలోచనలు కూడా క్లియర్ చేస్తుంటది ఎప్పటికప్పుడు. అట్లా ఆలోచించొద్దు నాన్న అంటుంటది. అన్నయ్య గురించి అట్లా ఆలోచించొద్దు, ఇట్లా ఆలోచించు. సో అందుకనే అంటున్నాను, మనమే ఫస్ట్ ఈ సైకాలజీ తెలిస్తే ఇంకా బెటర్ ఇవ్వచ్చు. పేరెంటింగ్ బెటర్, పేరెంటింగ్. ఓకేనా? ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది కదా. ఉమ్, ఉమ్. జానకి సార్, శ్రీరంగ సార్, తొందరగా. పర్లేదు, ఉంది టైం. చెప్పండి. ఉమ్. అతిగా ఆదుర్ద పడ్డా కూడా సబ్జెక్ట్ మిస్ అవుతుంది. ఉమ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఉమ్, మార్నింగ్ స్టూడెంట్స్ అందరికీ నాకు టైం ఇచ్చింది ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా క్లారిటీగా వచ్చింది సార్ సబ్జెక్ట్. ఎస్, ఇంకా అవును. చాలా క్లారిటీగా వచ్చింది అసలు మనకు మన నేను కొంచెం మంచిగానే ఉదయం అవును ఆ, సార్. ఉమ్, ఇంత చక్కగా మూలం మన బ్రెత్ ఆలోచనలు అని కౌంటింగ్ చెప్పేసి ప్రాక్టీస్ చేశాను. బ్రెత్ ప్రాక్టీస్ బహుశా అందుకు వచ్చింది. సబ్జెక్ట్ కూడా సార్ మన ఆలోచనల దగ్గరే ఉంది అంతా మొత్తం. అంతే అంతే, మన మూలం ఆలోచనలే మన నిర్ణయాలకు, మన ఇష్టాలకి కారణం అంతా కూడా మన ఆలోచనలే. ఉమ్, దానికి అది. కాలం మన మనసుని మనం బుద్ధి నుంచి మనం సిగ్నల్ ఇచ్చుకొని మన మనసుని Yes, కంట్రోల్ చేసుకుంటే ఆలోచన అనేది విత్తనం అని అనుకున్నాం అనుకోండి. అవును సార్. ఓకేనా? ఓకే, మూలం సార్. చెట్టు, కాండము, బెరడు, కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఉన్నాయి చూసారా? ఇవన్నీ దాని రూపాలు. అవును సార్. ఆలోచన యొక్క రూపనాలు ఈ బుద్ధి అని. సో పండు బాగాలేదు, పండుని మనం దేశీ చేయాలి అని అంటే ఎక్కడ మార్చుకోవాలి? మూలం మనం విత్తనం దేశీ అవ్వాలి, ఇతరం దేశీ అయితే కరెక్ట్ గా పండు కూడా అదే వస్తుంది. ఉమ్. సో నిజం మారలేదు, నిజాలు మారాలి అని అంటే మొత్తం ఆ బీజం ఆలోచనల దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాలి. ఉమ్. అందుకే మనం ముందే ఆలోచనల దగ్గర మూలంలోనే మనం సరి చేసుకుంటే ఉమ్. మనం అంతా కరెక్ట్ చేసుకోవచ్చు సార్. సింపుల్. శ్రవణం సవాసం ఉంటే అవును సార్. అందుకనే ఈ ప్రోగ్రామ్స్ నే డిజైన్ చేసుకోండి, మీరు మీ వాళ్ళు ముందుకెళ్తారు. సో నాకు ఆ ప్లేస్ తెలుసు కాబట్టి నేను తీసుకెళ్తాను. ఇంకొకరు చేయబట్టుకుంటే కష్టం, నేను చెప్పలేను, కాదు, నేను కష్టం క్లారిటీ సార్, కష్టం నేను సార్. దానికి అది ఇవ్వలేను. కష్టం. సో మరి నా చేయి పట్టుకోవడం అంటే నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ పట్టుకోవడం. ఎంత ఇబ్బంది అయినా సరే ఉంది కదా ఆప్షన్, వీడియో ఆఫ్ చేసుకొని వినొచ్చు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు, అంతే. ప్రోగ్రామ్ లో ఉంటే ఆటోమేటిక్ మనకి పరిజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది సార్. జ్ఞానమే తీసుకెళ్తుంది, అడ్రస్ చెప్తుంది. ఓకే, గుడ్. జానే సార్, కళ్యాణ్ నువ్వేం చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ని చెప్పి సమప్ చేయాలి, సరేనా? థ్యాంక్ యూ సార్. ఉమ్, ఈరోజు టైటిల్ బాగా నచ్చింది, సాధించే గుణాలను అలవాటు చేసుకోవడం అని. ఉమ్, ఈ టైటిల్ చాలా చాలా బాగుంది. దీంట్లో ఇంకా ఈ డ్రాయింగ్ ఇది వేసుకున్న తర్వాత అలవాటు, బుద్ధి, మనసును కేంద్రంగా చెప్పారు కదా, ఇది మెయిన్ పెద్ద. సో దీన్ని సో ఆలోచన, బుద్ధి, మనసు, తర్వాత బాడీ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు. మీరు ఇటు నుంచి వచ్చారు. ఎస్ సార్. అవరోహణ ఆరోహణ అయింది, ఆరోహణ అవరోహణ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది ఎటు వెళ్ళాలని అంటే ఈ వేళలో పరమ ఇంపార్టెంట్ అయింది మెయిన్ ఏది? ఇది మెయిన్. ఇది మెయిన్. అందుకని ఇదే ఆలోచన. ఓకే. ఓకే, ఇదే ఆలోచన, రైట్. దాని తర్వాత ఉన్నది తస్మాత్, చాలా కేర్ చేసుకోవాల్సింది నిర్ణయాలు, డెసిషన్స్ దగ్గర ఉండాలి. డెసిషన్స్ హైయెస్ట్ ఉన్నది మనసు అన్నమాట. ఆ తర్వాత ఎమోషన్స్ ఉన్నది ఇది, ఈ రింగ్ ఫింగర్. ఓకే, కర్మేంద్రియాలు లాస్ట్. బాడీ
ఉమ్. ఉమ్. చిన్నప్పుడు బయటకు వెళ్తాను పాస్కి వెళ్తాను అంటే టీచర్ని ఏమని అడిగేది? ఆ, అది కర్మేంద్రియాలు. బాడీ ఇండికేట్స్. సో అప్పుడు ఈ సీక్వెన్స్ దెబ్బతినదు. ఉమ్. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ పూర్తిగా అర్థం కాకపోయినా కానీ పాటిస్తూ వెళ్ళిపోవడం ముఖ్యం అనేది ఇక పట్టుకొని ఉండాలి. పట్టుకొని ఉమ్. ఉండాలి. అప్పుడు అంటే క్లారిటీ అవసరం లేదని అంటే ఖచ్చితంగా క్లారిటీ ఇస్తున్న కొద్దీ స్పీడప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఇది అన్ని లేకున్నా ఇక్కడ వరకు వచ్చారు, రైట్? ఉమ్. నిన్న ఏం చెప్పారు? 25-40 మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. గొప్ప మార్కెట్ అది. ఇప్పుడే ఎట్లా ఉందంటే 26 ఫస్ట్లోనే ఇంకా 26లో 4 సెషన్లు ఉన్నాయి. మొదటి 3 నెలల సెషన్లు ఇంకా అవ్వలేదు, 3 నెలలు కూడా అవ్వలేదు. ఇంకా బోల్డ్ ఎంత ఉంది, రైట్? అలాంటిది ఇంకా 2030లో ఎట్లా ఎంతవరకు వెళ్తారు కదా, మంచి ఇమాజిన్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ వరకు ఏం అంటే ఇంత కొంచెం కొంచెం క్లారిటీ తోటే ఇక్కడ వరకు వస్తాయి. ఇంకా క్లారిటీ తెచ్చుకుంటే సో మీరు ఎంతో మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు. మీరు ఇది ఒక్కసారి పట్టొచ్చిందంటే వాళ్ళ సైకాలజీ, మనిషికి అందరికి కూడా సబ్ కాన్షియస్ పవర్ ఉంటుంది. జస్ట్ వాటిని క్లెన్జింగ్ చేసుకోకనే, ఇన్నర్ ఇంజనీర్ చేయకనే ప్రాబ్లం. ఏదో ఒక కారణాలు, సార్ నా ఫోన్ బాగాలేదు, నా నెట్ లేదు, మాకు ఇంకేడు ఉంది అంటే మనసు ఏం చేస్తుంటుంది అంటే తనకు కావాల్సినటువంటి వాటిని తీర్చుకోవడానికి ముందు ఆప్షన్స్ ఇస్తుంది. చల్ నేను వినే పొజిషన్ అసలు వినేదే లేదంటే అప్పుడు మంచిగా చెప్తుంటది. అప్పటిదాకా మనకి చాలా బుజ్జగింపు మాటలు చెప్తూ ఉంటుంది. నువ్వు ఎంత సీరియస్గా ఉంటే అప్పుడు మంచి విషయాలు తీసుకొస్తుంటది. అది ఆలోచనలు అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎవరైనా కొంతమంది ఫ్రెండ్స్ వేరే వేరే దగ్గర ఏ విషయాలు మాట్లాడినా నా దగ్గరకు వచ్చేసరికి సరైన విషయాలు మాట్లాడతారు. ఎందుకు వాళ్ళ మనసు నా దగ్గర అలా ఉంది అని అంటే ఇంక అంతే. ఇంకా వేరే ఉండదు. నాకు ఇష్టమైన టాపిక్లే మాట్లాడతారు. మనసును మనం అట్లా తయారు చేసుకోవాలి. ఓకే. సో మీరు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి గైడ్ చేయగలుగుతారు చాలా. సో వాళ్ళని మార్చడం మీద టెన్షన్ వదిలేస్తారు. నేను మార్చగలను అనేటువంటి కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. టేకింగ్ టైం అనమాట ప్రతి దానికి. ఓకే, చలో ఒక్క 5 మినిట్స్ మనం బాగా ఇది చూడండి. బ్రెత్ కౌంటింగ్ ఈ వర్క్ చేయకపోతే ఆ, ఇదంతా విన్నది విన్నట్టుగానే ఉంటుంది. ఓకే, కౌంటింగ్ చేసుకుంటే శక్తి పెరుగుతుంది. మినిమం శక్తి ఇంజన్ ఆయిల్ కావాలి కదా. తీసుకునేటువంటి ఇన్హేలింగ్ని 1, ఎక్స్హేలింగ్ని 2, మళ్ళీ 3, 4, 5, 6. ఓకే, అట్లా ఉచ్ఛ్వాసలు 20, నిశ్వాసాలు 20. కౌంటింగ్ పక్కకు పోతుందని అంటే సరే, దాని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనం పెంచుకుంటూ ఉండాలి. మనం మెలకువగా ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దాని పవర్ చాలా సూక్ష్మం అయిపోతూ ఉంటుంది. దానికి వెళ్తాం అనమాట, రీచ్ అవ్వగలుగుతాం. మనకి